ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సమాజంలో స్త్రీ పురుషులిరువురూ సమానులే. సాంఘిక న్యాయం ఇరువురి పట్ల సమానంగా ఉండాలి. ఒక పురుషుడు 2-3 స్త్రీలను వివాహమాడటాన్ని లోకం అనుమతిస్తున్నది. అదే లోకం స్త్రీకి 3 భర్తలుండడాన్ని సహించదు. ఈ పద్ధతి మారాలి. భార్య బ్రతికి ఉండగా పురుషుడు మరో స్త్రీని వివాహమాడటాన్ని నిషేధించాలి. దురాశాపరులైన కొందరు పురుషులు తమ స్వార్థం కోసం ఇలాంటి పద్ధతులు కల్పించారు. బ్రాహ్మణులకు ఒక న్యాయం, శూద్రులకు ఒక న్యాయం ఉండకూడదు. బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ సమాన న్యాయాన్ని కల్పించింది. అదే సరి అయినది. తమ స్వార్థం కోసం కానీ, తమ ప్రయోజనాల కోసం కానీ ఇతరులకు బాధ కలిగించకుండా ఉండేవారు ఉత్తములు. మతం పేరుతో పేదలను దోచుకుంటూ సోమరులకు భోజన సంతర్పణలు చేయటం గొప్ప కాదు. వేశ్యలతో నిషా చేస్తూ విందు భోజనాలు ఆరగించటం, మద్య మాంసాదులతో తృప్తిగా కడుపు నింపుకుని అభాగ్యులైన తోటివారిని తన మతస్థులనే అంటరాని వారిగా చూడటం గొప్ప అనిపించుకోదు. కులభేదాలు పాటించడం మతం కాదు. కుల వ్యవస్థ పెద్ద బూటకం. మొదట్లో అసలు కులం అనేది లేదు. ఆర్యులు, బ్రాహ్మణులు తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీధులు తుడిచేవాడిని సమాజంలో తక్కువ అంతస్తుకు చెందినవానిగా చూపాలంటే అతని తల్లి తక్కువ కులానికి చెందిందని చెప్పాలి. ఆ సంతానమంతా తక్కువ జాతివారే అని ముద్ర వేయాలి. ఈ విధంగానే కొన్ని వృత్తులను క్రింది స్థాయికి నెట్టివేయటం జరిగింది. కుల వ్యవస్థ, తెలివితేటలు అనేవి వృత్తుల మీద ఆధారపడి నిర్ణయించడం తగదు. బ్రాహ్మణులంతా తెలివిగలవారని అనుకోవటం పొరపాటు. బ్రాహ్మణ కుర్రవాళ్లందరూ ఆదిశంకరాచార్యుల వంటి గొప్పవారు కాకపోవచ్చు. చమర్ కులానికి చెందిన బాలుడు శంకరాచార్యుల వంటి ప్రతిభావంతుడు కావచ్చు. మనిషికి జంతువుకు ఉన్న తేడా ఏమిటంటే విచక్షణాశక్తి. మనిషి ఆలోచించగలడు. ఒక్కొక్కసారి దురాశాపరుడైన మనిషి కంటే జంతువులే నయమనిపిస్తాయి. వృత్తి అనేది మతం కాదు. చేసే పనిని బట్టి కొందరిని అలా పిలవడం జరుగుతుంది. క్షౌరం చేసేవారు క్షురకులు, బట్టలు ఉతికేవారు చాకళ్ళు. వీరు మతం రీత్యా మంగళ్ళు చాకళ్ళు కాదు. తోటమాలి వృత్తిరీత్యా మాలి, మతపరంగా కాదు. చెప్పులు కుట్టేవారు చర్మకారులు, అది వారి పనే తప్ప మతం కాదు. లంచాలు తినటం ప్రభుత్వోద్యోగి మతం కాదు, అది నమ్మక ద్రోహం. మతం పేరిట ఇతరులను దోచుకు తినటం మతం కాదు, అది వారి స్వార్థమో భూటకమోను. మహర్లు, మాంగులు చచ్చిపోయిన జంతు కళేబరాలు తిని కడుపు నింపుకుంటున్నారంటే అది వారి అసహాయత, ఆకలి, దారిద్ర్యం. దానికి ఈ వ్యవస్థ సిగ్గుపడాలి. ప్రజల సంక్షేమం కోసం, రక్షణ కోసం వారి నుంచి పన్నులు వసూలు చేయటం ప్రభుత్వ కర్తవ్యం. అది మతం కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆప్యాయనురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. మాటలు రాని దశలో వారికి మాటలు నేర్పుతారు. ఎన్నో బుద్ధులు నేర్పిస్తారు. అన్ని అవసరాలు తీరుస్తారు. అలాంటి తల్లిదండ్రులు వృద్ధులై నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని సంరక్షించడం పిల్లల బాధ్యత. ఈ బైరాగులు, గోసాయిలు ఇంకా ఈ కోవకు చెందిన ఇతరులు సమాజానికి బరువు. ఈ మానవులు పరస్పరం సోదరభావంతో ఉండటం లేదు. తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని మరిచి స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులతోనైనా వారు సఖ్యంగా ఉండటం లేదు. తల్లితో, తండ్రితో, చెల్లెలితో, అక్కతో, కూతురితో, కొడుకుతో, కోడలితో వారు ఉండవలసిన విధంగా ఉండటం లేదు సరికదా. నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. జిత్తుల మారితనం, నయవంచన, బూటకం వారి ప్రవర్తనలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. మానవతా దృష్టి వారిలో లోపించింది. ఆత్మీయత కరువైంది. అందరూ కపటంగా పైపై మెరుగులతో అబద్ధపు జీవితాలు గడుపుతున్నారు. మానవులు పరస్పరం ప్రేమానురాగాలతో, నిజాయితీతో, నమ్మకంతో వ్యవహరించాలి. లేకపోతే వారి మనసులలో సౌహార్ద్రత అనే భావమే మొలకెత్తదు. నీ పట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటావో ఇతరుల పట్ల నీవు అలా వ్యవహరించు అని పెద్దలు చెప్పారు. నీతి విషయంలో జ్యోతిరావుకు ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. రావణుడు వేరే జాతికి, సమాజానికి చెందినవాడైతే అతనిని సీతా స్వయంవరానికి ఆహ్వానించి ఉండేవారే కాదు. రామాయణం నిజమైన చరిత్ర కాదు. దాన్నిండా కట్టుకథలున్నాయి.
అది మనకు అందించే నీతి పాఠాలేవీ కావు. ఇస్లాం మతం తన అనుయాయులకు సమానత్వాన్ని, సౌభ్రతత్వాన్ని బోధిస్తున్నది. ఆ మతానికి ఒక పవిత్రమైన మత గ్రంథం ఉంది, అదే ఖురాను. ఆ గ్రంథాన్ని మహమ్మదీయులందరూ చదవచ్చును. ఆ మతావలంబకుల్లో పెళ్లిళ్లకు, పంక్తి భోజనాలకు భేదభావాలు లేవు. సత్యానికి, నీతికి తలవంచుతూ సమాజంలో అందరితోనూ వారు మహమ్మదీయులు కానీ, క్రైస్తవులు కానీ సరిగ్గా ప్రవర్తించేవారు నీతిపరులు. జ్ఞానేశ్వరి గ్రంథంలోని 12, 13 శ్లోకాలను జ్యోతిబా నిశితంగా విమర్శించారు. అదృష్టం అంటూ ఒకటి ఏదీ లేదంటారు జ్యోతిబా. పరీక్షలో తప్పటం, వ్యాపారంలో నష్టపోవటం, యుద్ధంలో ఓడిపోవటం వంటివి అదృష్టం లేకపోవటం చేత జరుగుతాయన్నది నిజం కాదు. ప్రయత్న లోపమో పొరపాటో అందుకు కారణం కావచ్చు, కానీ అదృష్టం మాత్రం కాదు. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బైబిల్ అందరూ చదవచ్చు, వేదాలు మాత్రం అందరూ చదవకూడదు. బైబిల్ను, ఖురాన్ను నమ్మేవారికి ఆ గ్రంథాల విషయంలో ఎలాంటి శంకలు లేవు. కానీ వేదాలు నమ్మేవారు మాత్రం ఆ గ్రంథాలలోని అసంగతాలు అందరికీ ఎక్కడ తెలిసిపోతాయోనని భయపడిపోతుంటారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.